నంద్యాల జిల్లా డోన్పట్నలోని సాక్షి నివాసంలో ఉంటున్న అనిల్ సాయి, అరవింద్, చంద్రమౌళి అనే వ్యక్తులు తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమి కబ్జాకు గురవుతోందని ఆరోపించారు. డోన్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 321, 329A, 318 గల 3.5 ఎకరాల భూమిపై గత 4 ఏళ్లుగా కొంతమందికి అన్నేశారని, భూమి విలువ పెరగడంతో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మండల మరియు పట్టణ సర్వేయర్లు విచ్చేసి హద్దులు నిర్ణయించినప్పటికీ ఎదుటి పక్షం వారు ఆ మెజర్మెంట్లను అంగీకరించకుండా మిషన్లు పనిచేయడం లేదని, హద్దులు సరిగా లేవని అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు. అధికారికంగా సర్వే జరిగిన తర్వాత కూడా హద్దులను ధ్వంసం చేస్తూ దౌర్జన్యపూరితంగా ప్రవర్తిస్తున్నారని బాధితులు పేర్కొన్నారు. గత 4 ఏళ్లుగా మానసిక ఆందోళనకు గురవుతున్నామని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి తమ భూమికి రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు. ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ కూడా ముందుగా నమస్కారాలండి. నా పేరు అనిల్ సాయి, నా తమ్ముడు అరవింద్, మా అన్నగారు చంద్రమౌళి. గత 90 సంవత్సరాల నుండి డోన్ మున్సిపాలిటీ సర్వే నెంబర్ 321, 329/A, 318 ఇది మా పెద్దల నుంచి మా జేజమ్మ జేజనాల ఆస్తి ద్వారా మాకు సంక్రమించినది. మేము 2007, 2008 సంవత్సరంలో మా ఇద్దరికి చిన్న వయసులోనే మా తల్లిదండ్రులు చనిపోయారు. మా తల్లిదండ్రులు చనిపోవడం తర్వాత మా అమ్మమ్మ గారే మాకు గార్డియన్గా ఉండి మమ్మల్ని పెంచడం జరిగింది. ఆవిడికి చదువు రాదు, కానీ ఆ వయసులో బెదిరించో భయపడో ఏం చేశారో మాకు తెలియదు. కానీ మా అమ్మమ్మ గారితో గార్డియన్ సంతకం పెట్టించుకొనేసి ఇక్కడ పొలం అమ్మేశారు. అమ్మేసిన తర్వాత మాకున్న రైట్స్ దగ్గర ఈ 3 సర్వే నెంబర్ల మీద వ్యక్తిగతంగా మా నాన్న వాళ్ళు 3 అన్నదమ్ములు, నా తండ్రికి సంబంధించి 3.5 ఎకరా మాకు హక్కు ఉంది. అవి అన్నీ పోయిన తర్వాత ప్లాట్లు వేసుకున్నారు, ఎవరికి వాళ్ళు విచ్చలవిడిగా అమ్ముకున్నారు, తిన్నారు. ఓకే, మేము కూడా సరే అయిపోయినది, ఏమి ఇబ్బంది లేదనేసి మాకున్న దాంట్లో మా హద్దుల్లో మేము జీవనం సాగిస్తున్నాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం భూమి విలువలు బాగా పెరగడం బట్టి సాక్షి గ్రీన్ పార్క్ వెంచర్లో దగ్గర ఒక సెంటు 10 లక్షల నుండి 20 లక్షల దాకా పోతుండడం బట్టి కొంతమంది భూ కబ్జాదారులకి దౌర్జన్యం చేయాలనేసి కుబుద్ధితో రకరకాల ప్రయత్నాలు చేస్తూ మమ్మల్ని గత 4-5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇదే కోణంలో గత 2 రోజుల క్రితం జరిగిన గొడవ కూడా మీకు టెలికాస్ట్ ద్వారా అందరికి కూడా తెలిసిన విషయమే. ఈరోజు మండల్ సర్వేయర్ గారు వచ్చి, టౌన్ సర్వేయర్ గారు కూడా వచ్చి మా హద్దులేంటి వాళ్ళ హద్దులేంటని తెలియపరిచిన తర్వాత కూడా వాళ్ళు ఇది సరైన హద్దులు కాదనేసి, ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా లేవని, మిషన్స్ సరిగ్గా పనిచేయటం లేదనేసి దౌర్జన్యపూర్వకంగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ మా మరిచెట్టు వెనుకల ఇది మా తల్లిదండ్రులుగా సమాధులండి. ఈ క్రింద స్థలం అంతా కూడా పార్క్ కోసం అనేసి మేము నియమించి పెట్టుకున్నాము. దీన్ని చూసి ఇక్కడ భూమి విలువలు పెరిగాయని ప్రతి ఒక్కరు కూడా కన్నుబడింది. మేము మా తల్లిదండ్రులు లేదు కాబట్టి వాళ్ళని దైవ సమానులుగా భావిస్తూ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి నిత్య పూజలు చేసుకుంటూ వాళ్ళ స్మారకంతో మా జీవనం కొనసాగిస్తున్నాం. దయచేసి మీడియా మిత్రులు అందరూ కూడా మాకు సహకరించి, ఎవరు ఎటువంటి వాళ్ళో మీకు అందరికి కూడా తెలుసు, దయచేసి మా వైపు మీరు నిలబడి, మా వైపు అనేసే కాదు, న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు మీరు నిలబడి మాకు సరైన న్యాయం మీ ద్వారా అధికారులకు తెలియపరిచి వాళ్ళ ద్వారా మాకు న్యాయం చేకూరుతుందనేసి మేము కోరుకుంటున్నామంటే, ఒక్కసారి మీకు అందరు బహిరంగంగా కూడా ఈ టోటల్ సాక్షి గ్రీన్ పార్క్ వెంచర్ మ్యాప్ కూడా మీకు చూపిస్తున్నాము. అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉన్నది కూడా, అక్కడ కూడా అది కూడా మా అనుభవంలో ఉన్న భూమి అండి. అక్కడ ఈ ప్లాట్ల వెనుకలో ఉన్న పోరంబోక్ స్థలాలన్నీ కూడా మేము అగ్రికల్చర్గా మేము సేద్యం చేసినది. అందరూ కూడా అన్యాక్రాంతం అయిపోయి ఎవరికి వారు భూములు ఆక్రమించుకుంటూ పోతే రేపొద్దున ప్రభుత్వం అనేది ఎక్కడ ఉంది? ఎవరైనా చిన్న చితక కుటుంబీకులు ఒక 5 లక్షలు దాపెట్టుకోను, 10 లక్షలు దాపెట్టుకొనేసి ఎక్కడైనా ఒక ప్లాట్ తీసుకోవాలన్నా కూడా సరైన భద్రత లేకపోతే ఇంకా వ్యవస్థ అనేది ఎక్కడ ఉంటుంది? దయచేసి మీడియా మిత్రుల ద్వారా ఈ సమాచారం అధికారులకు చేరవేసి ఇక్కడ జరుగుతున్న దౌర్జన్యాన్ని ఖండించి న్యాయం మాకు చేకూర్చాల్సిందిగా మేమందరం అన్నదమ్ములం గురం కూడా మా ఫ్యామిలీ తరపున మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.